హలో ఫ్రెండ్స్. మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026లో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు స్టెల్త్ టెక్నాలజీ సంబంధించి. అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. స్టేట్మెంట్స్ అబ్జర్వ్ చేస్తే స్టెల్త్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ వెరీ స్మాల్ రేడార్ క్రాస్ సెక్షన్ and are coated with radar absorbing material. Second statement వచ్చి stealth objects can be detected using specific frequencies. Third statement వచ్చి stealth objects are coated with metamaterials to increase the scattering of electromagnetic radiation అన్నారు. థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. Stealth objects are coated with metamaterials to decrease the scattering of electromagnetic radiation అని ఉండాలి. ఆ విషయం తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. మిగిలిన 2 ఆప్షన్స్లో 1 కామన్గా ఉంది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇక మనకు తెలియాల్సింది సెకండ్ స్టేట్మెంట్ కరెక్టా ఇన్కరెక్ట్. Stealth objects can be detected using specific frequencies. Second statement correct. Option C answer 1 and 2 only. మనకి స్టెల్త్ టెక్నాలజీ అంటే రేడార్లో డిటెక్ట్ అయ్యే అవకాశాన్ని తగ్గించడం అన్నమాట. రేడార్ టెక్నాలజీ ఎలా వర్క్ చేస్తుందంటే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని సెండ్ చేయడం జరుగుతుంది, రేడియో వేవ్స్. అవి రిఫ్లెక్ట్ అయితే ఆ రిఫ్లెక్ట్ అయిన సిగ్నల్ బట్టి రాడార్ మనకి డిస్టెన్స్ని అదేవిధంగా రేంజ్ని ఐడెంటిఫై చేయగలుగుతుంది. రాడార్ సెండ్స్ రేడియో వేవ్స్ హిట్ ఆబ్జెక్ట్, వేవ్స్ రిఫ్లెక్ట్ బ్యాక్, రిసీవర్ డిటెక్ట్స్ రిటర్న్ సిగ్నల్, డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ క్యాల్కులేట్. ఈ విధంగా మనకి రాడార్ వర్క్ చేస్తుంది. ఈ రాడార్ వర్కింగ్ని మనం డిసీవ్ చేయాలి, అదే స్టెల్త్ టెక్నాలజీ అంటే. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ రిఫ్లెక్ట్ అవుతుంది కదా, దాన్ని రెడ్యూస్ చేయాలి. దానికోసం యూజ్ చేసే మెటీరియల్సే ర్యామ్ మెటీరియల్స్, రేడియో అబ్జార్బింగ్ మెటీరియల్స్. రాడార్ అబ్జార్బింగ్ మెటీరియల్స్ critical in modern defense systems and commercial applications. These specialized materials reduce the reflection of electromagnetic waves, making objects less visible to radar detection. మనకి reduce the reflection of electromagnetic waves అయితే increase the reflection of electromagnetic radiation ఇచ్చారు థర్డ్ స్టేట్మెంట్లో. అందుకే ఇన్కరెక్ట్ అయింది ఆ స్టేట్మెంట్. తర్వాత మనకి స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీస్ని యూస్ చేసి స్టెల్త్ ఆబ్జెక్ట్స్ని కూడా మనం డిటెక్ట్ చేయొచ్చు. మనం స్పెసిఫిక్ యూనిక్ సిగ్నల్ ఎమిషన్స్ సిస్టమ్ బిహేవియర్తో మనం స్టెల్త్ ఆబ్జెక్ట్స్ని కూడా డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి న్యూస్లో కవర్ అవుతూ ఉంటుంది. ఇండియన్ నేవీస్ లేటెస్ట్ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తారాగిరి కమిషన్ ఇన్ విశాఖపట్నం. మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇట్ యూటిలైజెస్ అడ్వాన్స్డ్ స్టెల్త్ టెక్నాలజీ టు అచీవ్ అ సిగ్నిఫికెంట్లీ రిడ్యూస్డ్ రాడార్ సిగ్నేచర్, ప్రొవైడింగ్ ఏ లీథల్ ఎడ్జ్ ఇన్ కంటెస్టెడ్ ఎన్వైరన్మెంట్స్. అదేవిధంగా స్టెల్త్ టెక్నాలజీలో డిజైన్ బట్టి రెడ్యూస్ రాడార్ క్రాస్ సెక్షన్ దట్ అలౌస్ ఇట్స్ ఆపరేట్ విత్ లీథల్ స్టెల్త్ ఐఎన్ఎస్ తారాగిరి. యూపీఎస్సీ వారి ప్రొవిజనల్ కీలో ఆన్సర్ అబ్జర్వ్ చేస్తే 43rd క్వశ్చన్ ఆప్షన్ సి ఆన్సర్. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. Which of the following statements with regard to stealth technology is
are correct. Stealth objects have very small radar cross section. మనం అబ్జర్వ్ చేసాం కదా, ఐఎన్ఎస్సి తారాగిరి డిజైన్లోనే స్మాల్ రాడార్ క్రాస్ సెక్షన్ ఉంటుంది అండ్ ఆర్ కోటెడ్ విత్ రాడార్ అబ్జార్బింగ్ మెటీరియల్, ర్యామ్ మెటీరియల్స్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. స్టెల్త్ ఆబ్జెక్ట్స్ కెన్ బి డిటెక్టెడ్ యూజింగ్ స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీస్. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ వచ్చి స్టెల్త్ ఆబ్జెక్ట్స్ ఆర్ కోటెడ్ విత్ మెటా మెటీరియల్స్ టు ఇంక్రీజ్ ద స్కాటరింగ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అన్నారు. ఇన్కరెక్ట్. ఇంక్రీజ్ కాదు, డిక్రీజింగ్ ద స్కాటరింగ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. మనకి డిక్రీజ్ అయితేనే కదా రాడార్ డిటెక్ట్ చేయడం కష్టం అవుతుంది. దాన్నే స్టెల్త్ టెక్నాలజీ అంటారు. కాబట్టి మనకి ఆన్సరు ఆప్షన్ సి 1 and 2. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.